అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ ఏంటంటే స్టఫ్డ్ వంకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఫ్రై వచ్చేసి వేడి వేడి అన్నంలోకి గాని, పప్పు చారులోకి గాని, రసంలోకి గాని చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అయితే నేను కుక్ చేయట్లేదండి, మా అక్కతో చేపిస్తాను. ఆవిడ వంటలన్నీ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారండి. మా అక్క చేసే వంటల్లో నాకు ఎక్కువగా నచ్చేసే వంటకం వచ్చేసి ఈ స్టఫ్డ్ వంకాయ ఫ్రై అండి. అలాగే తను నాన్ వెజ్ రెసిపీస్ కూడా చాలా బాగా చేస్తారు. అలాగే రాజమండ్రి స్పెషల్ ధనియాల చారు కూడా చాలా బాగా చేస్తారండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. సో మరి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వంట చేయడం కన్నా ముందు వంట చేసే మనిషిని మీకు చూపిస్తానండి. సో మరి ఫ్రెండ్స్, ఇవ మా శ్రీలతక్క, మేము ముద్దుగా లతక్క అని పిలుస్తుంటాము. తను కుకింగ్ చాలా బాగా చేస్తుంది. అక్క, మన సబ్స్క్రైబర్ ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ అండి, నమస్కారం. ఓకే అండి, అక్క వంట స్టార్ట్ చేద్దామా? అక్క, ఇప్పుడు మన వాళ్ళందరికీ ఈ స్టఫ్డ్ వంకాయ ఫ్రై లోకి ఏమేమి కావాలో చెప్పు అక్క ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టఫ్డ్ వంకాయ ఫ్రై లోకి ఏమేమి కావాలో చెప్పక్క అంటే అక్క కొంచెం ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చింది కాబట్టి కొంచెం భయపడుతుంది అనమాట. సో నన్ను చెప్పమని చెప్పింది. సో ఫస్ట్ అయితే ఈ స్టఫ్డ్ వంకాయ ఫ్రై లోకి లేతగా ఉండేటివి ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నామండి. ఆ తర్వాత 1/2 కేజీ వంకాయల్లోకి 1/2 కప్పు దాకా వేరుశనగ పప్పు, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు సరిపోతాయంట. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలంట. ఆ తర్వాత ఒక తెల్లగడ్డ 1 అల్ల సరిపోతుంది. ఆ తర్వాత మీకు కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోండి. మేమైతే ఒక 6 వరకు వేసుకుంటాము. నెక్స్ట్ ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు అండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందంట. సో మరి ఫ్రెండ్స్, ఈ రెసిపీలోకి ఏమి పదార్థాలు కావాలో చూసాం కదా. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేద్దామండి. చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఈ స్టఫ్డ్ వంకాయ ఫ్రై లోకి స్టఫ్ చేసుకోవడానికి మసాలా పేస్ట్ అయితే తయారు చేసుకున్నామండి. వాటిని ముందంట ఫ్రై చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాము. అక్క, ఇప్పుడు ఏమేయాలి? ఫస్ట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుందంట. ఓకే, ఇప్పుడు అక్క ఎన్ని వేస్తున్నావా? ఎన్ని వేస్తున్నావు? 10. ఫ్రెండ్స్, ఇక్కడ మేమైతే ఒక 10 దాకా ఎండుమిరపకాయలని వేసామండి. మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా ఎండుమిరపకాయలని వేసుకొని, ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత వేరుశనగ పప్పును కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 50% వరకు వేగనివ్వాలి. ఇలా ఒక 50% వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని వీటిని కూడా రోస్ట్గా వేపుకోవాలండి. ఎక్కువ వేపాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత వేస్తే సరిపోద్దా? సో వేగాక ఇప్పుడు దినుసులు అయితే ఓకే. నెక్స్ట్ అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లార్చుకున్నామండి. అక్క, ఇప్పుడు ఇవన్నీ అయితే పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకున్నామా? అక్క, ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఏమిద్దాం? ఉప్పు వేయాలి. తర్వాత చింతపండు. ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడే చింతపండును కూడా వేసుకోవాలంట. వాటర్ ఏమైనా వేసుకోవాలక్క? వేసుకోండి. ఫ్రెండ్స్, ఇదిగో ఈ చిన్న కప్ అంతా వాటర్ అయితే సరిపోతాయంట. ఓకే అక్క, ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను గ్రైండ్ చేసుకొని వస్తాను. గ్రైండ్ చేసానక్క, చూడు ఎలా ఉందో. ఇంత మెత్తగా సరిపోద్దా? ఇంకా కొంచెం మెత్తగా వేసుకోవాలా? సరిపోద్దా? కొంచెం జారుగా లేకుండా మరి గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? వంకాయని కట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని
మనం వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకొని ఈ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. మనం డైరెక్ట్గా కట్ చేసుకుంటే వంకాయ అనేది చేదొస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. ఈ వంకాయలన్నీ కూడా మన చెట్లకే కాసాయండి. కాకపోతే నేను కోసేటప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడిప్పుడే ఇంకొన్ని వంకాయలు కూడా వస్తున్నాయి. చూడండి వంకాయలు ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి. మొత్తం అయిపోయినాయి కదా అక్క కట్ చేయడం. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే ఇందులో ఇంకేమైనా వేసుకోవచ్చు. అక్క పేస్ట్ లో ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. సన్నగా కట్ చేసి వేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అండి. మేము ఇక్కడ స్టఫ్ వంకాయ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు అయితే వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న వంకాయలన్నిటికీ కూడా స్టఫ్ చేసుకోవాలి. వంకాయలోకి చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం వంకాయలోకి పేస్ట్ ని స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పేస్ట్ ఉందండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అక్క ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాం కదా, నెక్స్ట్ ఏం వేయాలి? అక్క చాలా ఆయిల్ కొంచెం వేసేనా? ఇంకొంచెం ఎక్కువ. చాలా ఓకే. నేను ఒక అరకప్పు దాకా ఆయిల్ వేసానండి, చిన్న కప్పు తోటి. మనకి వంకాయ ఫ్రై అనేది ఆయిల్ లో వేగితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం స్టఫ్ చేసుకున్నటువంటి వంకాయలు మొత్తాన్ని కూడా ప్యాన్లోకి సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, స్టఫ్ చేసుకున్న వంకాయని కూడా మొత్తాన్ని కూడా ప్యాన్ లోకి సెట్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద వేపుకోవాలండి. హై ఫ్లేమ్ లో పెడితే ఇవన్నీ మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు అయింది, మూత తీసి చూద్దామా? చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు వంకాయలు అయితే ఒక 30% వరకు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు నిదానంగా వీటిని వేరొక వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ ని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు వేపుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ చేసుకున్నప్పుడు ఇక అన్నంలో కలుపుకోవడానికి ఏ గ్రేవీ అవసరం లేదండి. డైరెక్ట్గా ఈ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నం మొత్తం కూడా చక్కగా కలుస్తుందండి. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసిన తర్వాత మిగిలినది లో ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాలు బాగా వేపుకోవాలండి. అప్పుడే ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయి పొడి పొడిగా వస్తుందన్నమాట. అక్క ఇప్పుడు కారం అంతా వేగింది కదా, రెడీ అయిందా కూర? రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లో ఫ్లేమ్ మీద ఇలా 5 నిమిషాలు వేపుకున్నట్లయితే మనకి స్టఫ్డ్ వంకాయ ఫ్రై తయారైందండి. ఇప్పుడు సర్వ్ చేసి చూద్దాం. సో మరి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ వంకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కాలిపోతున్నట్టు వేడిగా ఉంది కదా. ఇప్పుడు వంట కష్టపడి నువ్వు చేసావు కాబట్టి ఫస్ట్ ముద్ద నీకే పెడుతున్నాను. చాలా బాగుంది అక్క. మన సబ్స్క్రైబర్స్ అందరికి మరొకసారి బాయ్ చెప్పు. సో మరి ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా స్టఫ్డ్ వంకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి. ట్రస్ట్ మీ, మీకు చాలా బాగా. ఈ వీడియో చూశాక ఓ లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.